ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో, ఇందాక ఒకరిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు కదా? అవును సార్. సార్, కానీ అతన్ని ఒక 2 days అయినా స్టేషన్లో ఉంచందే వదలలేను సార్. ఏమనుకోవద్దు. 2 days కాదయా, కనీసం 2 weeks అయినా స్టేషన్లో ఉండాలి. సార్, మీరు ఏమంటున్నారు? నేను అతన్ని విడిపించడానికి కాల్ చేయలేదమ్మా. మరి లాఠీతో నీ టాలెంట్ చూపించమని చెప్పడానికి చేశాను. వాడిని అక్కడ కొడితే వాడి కేక నాకు ఇక్కడికి వినిపించాలి. వాడు చేసిన మోసానికి స్టేషన్ నుంచి బయటకు వచ్చే టైంకి ఆ సిద్ధుగాడు దేనికి పనికి రాకూడదు. దాంట్లో నీ పనితనం ఏంటో చూపించాలి. సార్, అది నాకు లాఠీతో పెట్టిన విద్య. మిమ్మల్ని ఫుల్గా సాటిస్ఫై చేసే బాధ్యత నాది. కానీ నన్ను చూసుకునే బాధ్యత కూడా మీదే సార్. అయితే నీకు ప్రమోషన్ కావాలి, అంతే కదా? నాది గ్యారెంటీ. నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటాను. నేను చెప్పిన పని గురించి నువ్వు చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్నే మోసం చేస్తావురా? అగ్నికి ఆజ్యం పోసినట్టు నా రివెంజ్ ప్లాన్కి ప్రమోషన్ కూడా యాడ్ అవుతుంది. డబుల్ ధమాకా అంటే ఇదేనేమో. కానిస్టేబుల్ సార్, మధ్యాహ్నం అందరికీ బిర్యానీ ఆర్డర్ చేయి. కలిసి అందరం కుమ్మేద్దాం. తర్వాత నేనొక్కడిని కుమ్మేయాలి. అలాగే సార్. నీ అంత అన్లక్కీ ఫెలోని నేను నా సర్వీస్లోనే చూడలేదు. ఏ అమ్మాయితో అయితే నేను మిస్బిహేవ్ చేశానని నువ్వు నన్ను కొట్టావో, ఇవాళ అదే అమ్మాయి నిన్ను బొక్కలో వేయించింది. నువ్వు నన్ను కొట్టిన దెబ్బలని మాసిపోయారా? కానీ నేనిప్పుడు కొట్టబోయే పోలీస్ దెబ్బలో నీకు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఏంటి, నమ్మట్లేదా? నా లాఠీ మీదొట్టు. డైలీ 1 గంట నీ కోటింగ్ కోసం కేటాయించాలని ఫిక్స్ అయ్యా. నువ్వు నన్ను అరెస్ట్ చేసినప్పుడే నేను దానికి ప్రిపేర్ అయి ఉన్నాను. అవునా? అయితే నా ప్రిపరేషన్ కూడా చూడు. మమతల ఘోరంత దీపం శ్రీలక్ష్మి కలసేనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. ఆ జానకి రాముల ఇది శాంపులే. రేపటిదాకా రెస్ట్ తీసుకో. అసలు సినిమా రేపు చూపిస్తాను. బాబు, మా సిద్ధు ఎక్కడున్నాడు? ఆ సెల్లో ఉన్నాడమ్మా. సిద్ధు, సిద్ధు, ఒరే సిద్ధు, సిద్ధు, ఒరే సిద్ధు. ఏంట్రా ఈ దెబ్బలన్నీ? ఎలా కొట్టారేంట్రా?
ఏవయ్యా ఎస్ఐ, అసలు మీరు మనుషులేనా? ఎందుకు మా వాడిని అలా కొట్టారు? అంటే కంప్లైంట్ చేశారు కదా, చిన్న ఇంట్రాగేషన్ చేశామంతే. గొట్టును బాదినట్టు బాధేసి ఇంట్రోగేషన్ అంటారా? వాడేమన్నా రౌడీజం చేశాడా, గూడాయిజం చేశాడా? ఆ దిక్కుమాలిన దానికోసం రోడ్డుకెక్కాడు. అదే కదా వాడు చేసింది. వాడిని వదిలేసేయండి, మేము తీసుకెళ్ళిపోతాం. మేడం అలా కుదరదు, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటయ్యా రూల్స్? మాకు తెలియని రూల్సా? నేనెవరో తెలుసా నీకో? తెలుసు సార్, కానీ ఆ అబ్బాయి పైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. వదిలిపెట్టడం కుదరదు. నేను చెప్తున్నాను కదా, ఆ ఎఫ్ఐఆర్ చింపేసి చెత్తపుట్టలో వేసి మా వాడిని వదిలేయ్. సార్, డిపార్ట్మెంట్ గురించి మీకు తెలియంది కాదు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారమే జరుగుతుంది. సిద్ధు, ఎందుకురా నీకు ఇన్ని తిప్పలు? చూడు నాన్న ఎలా ఉన్నావో. రే సిద్ధు, దీనికి అంతటికి కారణం ఆ తులసియేరా? దానికోసం నువ్వింత చేస్తే కనీసం నీ మీద జాలి చూపెట్టకపోగా నిన్ను అరెస్ట్ చేయించి ఇదిగో ఇలా నరక యాతన చూపిస్తోంది కదరా. ఇప్పటికైనా దాని గురించి వదిలేసేరా. నిన్నెలాగోలా మీ నాన్న బయటకు తీసుకొస్తారు, సరేనా? ఒరే, నా మాట వినరా సిద్ధు, నీ గురించే కదరా ఈ అమ్మ ఆలోచించేది. మాట్లాడవేంట్రా? మాట్లాడడానికి ఏం లేదమ్మా. తులసి లేకుండా నేను బయటికి రాలేను. ఇంకా తులసి అంటావేంట్రా నువ్వు? ఏమండి, మనోని ఎలాగైనా విడిపించండి. అదే మాట్లాడుతున్నాను. చూడేసాయి, నీకెంత కావాలో చెప్పు, ఇప్పుడే అరేంజ్ చేస్తాను. సార్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీ అబ్బాయి అరెస్ట్ అయినట్టు మీడియాలో స్ప్రెడ్ అయింది. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాం. రేపో మాపో కోర్టులో కూడా సబ్మిట్ చేయాలి. ఈ టైంలో వదిలేయడం ఇంపాసిబుల్ సార్. మీరు ఎవరితో రికమెండ్ చేయించినా మేమేం చేయలేం సార్. ఎస్ఐ గారు, నా కొడుకుని ఇప్పటికిప్పుడే వదిలేసేయాలి. దానికోసం ఏం చేయాలో మీరే చెప్పండి. దానికిప్పుడు ఒకే ఒక మార్గం ఉందమ్మా. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయి వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప అతన్ని విడిచిపెట్టలేము.